ఓకే. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు అప్డేట్ ఏంటంటే, నిన్ననే వచ్చిన అప్డేట్ ఇది. 17/1/2026 రోజు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సో ఎవరైతే వాళ్ళకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విషయం ఇది. ఎందుకంటే అప్పుడెప్పుడో మనము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాము. సో ఆ తర్వాత కొందరు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కూడా పెంచుకొని ఉండొచ్చు. సో మల్టీ క్వాలిఫికేషన్, సో కొందరు డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే డిగ్రీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది వాళ్ళకి ఈ ఒక అవకాశం ఇచ్చింది. ఎప్పటి నుంచి అంటే 19/1/2026 నుంచి 9/2/2026 వరకు. ఓకే, అప్ టు ఒక 20 డేస్ వరకు అయితే చాయిస్ ఇచ్చింది. ఏంటి మరి ఇదంటే మీకు డీటెయిల్గా ఇక్కడ ఆ వెబ్ నోట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ సైజ్, ఓకే, ఏంటి ఇఫ్ ఎనీ అండ్ అప్లోడ్ ద రిలేటెడ్ సర్టిఫికెట్స్ మ్యాండేటరీ అంటే it is hereby informed to all the candidates who have registered with the Telangana Public Service Commission through one-time registration system to verify the correctness of their details and update the correct information if any and upload the related certificates mandatorily, including the latest color passport size photo from 19/1/2026 to 9/2/2026 through the link provided on Commission's website. So that is tgpsc.gov.in. Okay, candidate has multiple qualifications or additional qualifications. All such details shall be updated and certificates to be uploaded as the data given in OTR will be taken as primary data for any application. సో ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా మనము అప్డేట్ చేస్తామో కలర్ ఫోటో కానీ మీ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ అదే మనకు ముందు జరగబోయే ఉద్యోగాల ఈ టీజీపీఎస్ నుంచి వెలువడేటటువంటి ఉద్యోగాల కోసం ఇదే ప్రైమరీ డేటాగా పరిగణిస్తారు. ఓకే, ఎందుకంటే ఇది రావడానికి మెయిన్ ఏంటంటే ఇన్ ద వ్యూ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ కేటగరైజేషన్. ఎందుకంటే మొన్న మనకు జరిగినటువంటి ఎస్సీ కేటగిరీసే SC1, SC2, SC3 అని జరిగినాయి కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఆల్ ద డేటా ఫీల్డ్స్ ఎక్సెప్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, కరస్పాండెన్స్ అడ్రస్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమిలియర్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఇవి తప్పించి వేరే డాటా మార్చడానికి వీలు లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైనా మీరు మీ యొక్క టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఓటీఆర్లో వన్ టైం రిజిస్ట్రేషన్లో చేంజ్ చేయదలుచుకున్న వారు వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ఫీల్డ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏమేంటి కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, సో నాన్ క్రిమిలియర్ కానీ డీటెయిల్స్, ఓకే, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్స్ అలాంటివి ఉంటాయి కదా. అలాగే ఎస్సీ సర్టిఫికెట్స్, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఇలాంటివి, మొబైల్ నెంబర్ కానీ, మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ని కూడా అప్లోడ్ చేసుకునే వీలుంది. ఇవి మాత్రమే అప్లోడ్ చేయొచ్చు, మిగతా విషయాలు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇది ఈరోజు ఒక విషయం. ఓకేనండి. సో ఇది ఎలా చేయాలి, సో ఎలా మనం ఎడిట్ చేసుకోవాలి, మన ఓటీఆర్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత
టీజీపీఎస్సి అని టైప్ చేయండి. టీజీపీఎస్సి అని టైప్ చేయండి. సో మనకి ఇక్కడ వస్తుంది ఫస్ట్ది టీజీపీఎస్సి. దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్ దాన్ని. చూడండి మనకు వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది. దీంట్లో మనకి ఇక్కడ ఉన్న చూడండి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఓటీఆర్ అండ్ వెబ్సైట్ ఇవి వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత మనము ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ కాదండి ఇది న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే కొత్తగా అప్లై చేయాలంటే ఓటీఆర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అది ఎంట్రీ క్లిక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనము క్లిక్ చేయాల్సింది ఎడిట్ ఓటీఆర్ సెకండ్ది క్లిక్ చేయండి. ఎడిట్ ఓటీఆర్ క్లిక్ చేస్తే మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఇక్కడ చూడండి ఎడిట్ ఓటీఆర్ వచ్చినాం కదా. సో ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంది కదా. ఇక్కడ మీ యొక్క టీజీపీఎస్సి ఐడి మీకు ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఈ క్యాప్చా ఏదైతే నెంబర్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా నెంబరు మనకు ఎంట్రీ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఇక్కడ ఉంది కదా. ఆ గెట్ ఓటీపీ అని మనము క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ చేస్తాం. ఇంకా మీరు టోటల్ డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి. టోటల్ డీటెయిల్గా ఎలా ఎడిట్ చేయాలో వీడియో చేసి పెడతాను. ఓకే అండి.